'బాహుబలి 2' మూవీ 18,000 కోట్లు కలెక్ట్ చేస్తే 'ప్రభాస్' గారికైతే పేరొచ్చింది. 'దంగల్' మూవీ చైనా కలెక్షన్స్‌తో కలిపి 2,000 కోట్లయితే కలెక్ట్ చేస్తే 'అమీర్ ఖాన్' గారికి పేరొచ్చింది. 'పుష్ప 2' మూవీ 18,000 కోట్లు కలెక్ట్ చేస్తే 'అల్లు అర్జున్' గారికి పేరొచ్చింది. ఇంకా 'కేజీఎఫ్ 2' మూవీ 1000 కోట్లు క్రాస్ చేస్తే 'యష్' గారికి పేరొచ్చింది. మరి 'ధురంధర్' మూవీ ఓన్లీ హిందీ రిలీజ్ అయ్యి 1000 కోట్లు క్రాస్ చేసినా, 'పుష్ప 2' రికార్డ్ బ్రేక్ చేసినా హీరోకి రావాల్సిన, దక్కాల్సిన గుర్తింపయితే దక్కలేదు. హీరో కంటే కూడా అందులో విలన్‌గా చేసిన అక్షయ్ ఖన్నా గారికి ఎక్కువ గుర్తింపు దక్కింది. ఇది ఎందుకబ్బా అని చెప్పి నాలో డౌట్ అయితే రైజ్ అయిందనమాట. ఎందుకా అని చెప్పి ఇంక నేను మూవీ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటి నుంచి మొత్తం సెర్చ్ చేసి, రిసర్చ్ చేసి అంతా అయితే ఒక కన్క్లూషన్‌కైతే వచ్చాననమాట. సో, నేను ఏ కన్క్లూషన్‌కి వచ్చాననేది నాకేం అర్థమైందని ఈ వీడియోలో అయితే మీకు చెప్పడానికైతే ట్రై చేస్తాను. మీకు అర్థం అవుద్దా లేదా కూడా నాకు కరెక్ట్‌గా తెలీదు. కానీ నేనైతే ప్రయత్నిస్తాను. సో, ఇంక లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకైతే ఎంటర్ అయిపోదాము. 'ధురంధర్' మూవీ 2025 5థ్ డిసెంబర్‌నైతే రిలీజ్ అయింది. జనవరి 30న నెట్‌ఫ్లిక్స్‌లోకి అయితే వచ్చింది. అరౌండ్ 40-50 డేస్ ఈ మూవీ థియేటర్‌లోనే ఉండింది. ప్రతిరోజు చాలా అంటే చాలా బాగా ఆడింది. కానీ వీళ్ళు మూవీని ఎలా అయితే బయటికి ప్రమోట్ చేశారో చాలా డిఫరెంట్‌గా అయితే ప్రమోట్ చేశారనమాట. అంటే ఎలా ప్రమోట్ చేశారంటే ఇప్పుడు ఏదైనా మూవీ బాగుందంటే దాంట్లో హీరోకి, హీరోయిన్ మధ్య ఉన్న సీన్స్‌నో లేకపోతే అందులో ఉన్న ఏదో ఒక హై సీక్వెన్స్ కంటెంట్‌నో వాటిని వీటిని బయటకైతే ప్రమోట్ చేసి ఇంక మూవీకైతే హైప్ అయితే తెప్పించుకుంటారు. కానీ 'ధురంధర్' టీమ్ వాళ్ళు డిఫరెంట్‌గా ప్రమోట్ చేశారు. లైక్ ఎలా అంటే 'ధురంధర్' టీమా అది లేకపోతే అక్షయ్ ఖన్నా గారి పీఆర్ టీమా నాకర్థం కాలేదు. 'ధురంధర్' మూవీ ఎక్కడ చూసినా సరే ప్రమోషన్‌లో మీకు ఒకే ఒక వీడియో కనపడతది. ఆ వీడియో ఏందంటే అక్షయ్ ఖన్నా గారు అలా స్వాగ్‌తో నడిచి వస్తా ఉంటారు కదా! బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదో పాట వస్తా ఉంటది. జస్ట్ ఆ వీడియో మాత్రమే కనపడతది మీకు. మీరు ఎక్కడైనా చూసుకోండి. డిసెంబర్ 5 నుంచి మొన్న జనవరి 30 నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాకముందు వరకు 'ధురంధర్' మూవీని ప్రమోట్ చేసిన ఆ ఒక్క వీడియోనే. నేను కూడా చాలా చూసాను. నాకు తెలుగులో వచ్చేవరకు 'ధురంధర్' మూవీ కంటెంట్ ఇంత బావుంటదని తెలీదు. ఎక్కడ చూసినా సరే నాకు కూడా అక్షయ్ ఖన్నా గారు మాత్రమే కనపడ్డారు. 'రణ్వీర్ సింగ్' గారు గాని, లేకపోతే అందులో హీరోయిన్ గాని, లేకపోతే అందులో సంజయ్ దత్ గారు ఉన్నారని చెప్పి నాకు ఏ మ్యాటర్ తెలీదు. ఓన్లీ నాకు అక్షయ్ ఖన్నా గారు ఉన్నారని మాత్రమే తెలుసు. నేను కూడా అక్షయ్ ఖన్నా గారు ఆ వీడియోలో అలా స్వాగ్ చేస్తా నడిచి వస్తా ఉంటారు కదా! రీల్స్‌లో తెగ చూపిచ్చారది. సరే నిజంగా ఆ మూవీలో ఆయనకి అంత సీన్ ఉందేమో అని చెప్పి నేను కూడా చాలా ఎగరైతే ఆ మూవీ అంతా చూసాను. అంత సినిమానే లేదు. అక్షయ్ ఖన్నా గారు అంత పుడింగ్ అయితే ఏం కాదు మూవీలో. జస్ట్ మూవీలో ఆ పీఆర్ టీమ్ వాళ్ళు ఇంక అక్షయ్ ఖన్నా గారిని ఈసారి నుంచి ఎలా అయినా లేపాలిరా స్వామి అని చెప్పి ఇంటెన్షన్‌తో అక్షయ్ ఖన్నా గారిని మాత్రమే 'ధురంధర్‌కి ఫేస్ చేశారు గానీ, 'ధురంధర్' సినిమాకి రియల్ ఫేస్ అయిన 'రణ్వీర్ సింగ్' గారిని అయితే దాచిపెట్టేశారనమాట. 'రణ్వీర్ సింగ్' గారు ఎంత బాగా యాక్ట్ చేశారు, ఎంత కష్టపడి యాక్ట్ చేశారో వాటన్నిటిని అయితే ఇంకా అక్షయ్ ఖన్నా గారి పీఆర్ టీమ్ వాళ్ళైతే తొక్కేశారనమాట. ఇప్పుడు ఏందిరా అంత మాట అన్నావు? 'రణ్వీర్ సింగ్' గారు హిందీలో అంత పెద్ద స్టార్ ఆయనకి పీఆర్ టీమ్ అంటూ ఏం లేదు. అక్షయ్ ఖన్నా గారి పీఆర్ టీమ్ దీనికంటే పెద్దదా అంటారా? చెప్పాను కదా! 'ధురంధర్' మూవీని వాళ్ళు ప్రమోట్ చేసే మైండ్ సెట్‌లో ఉండిపోయారనమాట. వాళ్ళు ఆ మైండ్ సెట్‌లో ఉండిపోయి 'రణ్వీర్ సింగ్' గారిని తొక్కేస్తున్నాం అని చెప్పి వాళ్ళకైతే ఏం అర్థం కాలేదు. 'రణ్వీర్ సింగ్' గారు కూడా ఏం అర్థం కాలేదనమాట. సర్లే అబ్బా! మన మూవీ బాగా ఆడుతుంది. చాలా ఇయర్స్ తర్వాత బాగా ఆడుతుంది. చాలా హై బడ్జెట్ మూవీ ఇది. ఈ బడ్జెట్ మూవీకి చాలా మంచి కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. ఏదైతే ఏమి సినిమా బతకాలని చెప్పి అనుకున్నాడో ఏమో ఆ మనిషి నాకైతే తెలీదు గానీ, అక్షయ్ ఖన్నా గారు పీఆర్ టీమ్ ఎంత చేస్తున్నా సరే సైలెంట్‌గా అయితే చూస్తా ఉన్నాడు గానీ, ఎక్కడైతే వీళ్ళు పీఆర్ టీమ్‌కి చెప్పి నన్ను కూడా లేపండి అని చెప్పి అతని వీడియోస్ అయితే ఏమి ఏపించుకోలేదు. ఎప్పుడైతే నెట్‌ఫ్లిక్స్‌లో ఆ మూవీని వదిలారో ఇంక స్టార్ట్ అయింది భయ్యా. 'రణ్వీర్ సింగ్' గారి రేంజ్ ఏందో చూపియడం స్టార్ట్ అయింది. అక్షయ్ ఖన్నా లేదు, బొక్క లేదు. అందరిని తొక్కేసారు. ఏముందని వీడిని లేపారురా స్వామి. 'రణ్వీర్ సింగ్' గారు ఈ మూవీకి రియల్ హీరో. ఆయనేరా తోపు తురుంఖాన్ అని చెప్పి మన తెలుగు వాళ్ళు ఆయన్ని గుర్తించి ఆయనైతే లేపడం అయితే స్టార్ట్ చేశారనమాట. సోషల్ మీడియా అనేది మూవీస్‌ని చాలా అంటే చాలా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది. చిన్న చితక మూవీస్‌ని కూడా కాదు, హై రేంజ్ మూవీస్ కూడా చాలా చాలా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దున 'వారణాసి' మూవీ కలెక్షన్స్ ఎలా ఉంటాయని కూడా మన సోషల్ మీడియాని ఇన్‌ఫ్లుయెన్స్ చేయబోతుంది. అంతెందుకు రీసెంట్‌గా వచ్చిన మన 'చిరంజీవి' గారి మూవీ తీసుకోండి 'మనశంకర వరప్రసాద్' గారు అనేది. 'మనశంకర వరప్రసాద్' గారు చాలా మంచి మూవీయే. కానీ ఆ మూవీ అంత హైట్‌కి రీచ్ అయిందంటే ఓన్లీ ఆఫ్ సోషల్ మీడియా. ఎందుకంటే సోషల్ మీడియాలో 'చిరంజీవి' ఫ్యాన్స్ చేసే సెలబ్రేషన్స్ అన్నీ పెట్టారనమాట. చాలా రోజుల తర్వాత 70 ఏళ్ల ముసలోళ్ళు, చిన్న పాపలు, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ థియేటర్‌కొచ్చి బాస్‌ని చూసి ఎంజాయ్ చేస్తున్నారని చెప్పి ఆ రీల్స్ అలా వైరల్ అవ్వడం వల్ల ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసింది తెలుసా ఆ మూవీ. బికాస్ ఆఫ్ ఓన్లీ సోషల్ మీడియా. మీరు నమ్మతారో నమ్మరో ఆ మూవీ రిలీజ్ అయ్యి అరౌండ్ 15 డేస్ అయితే అయిపోయింది. టికెట్లయితే దొరకలేదు మా ఏరియాలో. ఇంక ఎందుకులే అని చెప్పి నేను ఆన్‌లైన్‌లో పెట్టి టీవీలో చూసేద్దాం అనుకున్నాను. కానీ మా ఇంట్లో వాళ్ళు గాని, మా బంధువులు గాని ఎవరైతే ఒప్పుకోలేదు. యెస్, 'చిరంజీవి' సినిమా ఏందిరా టీవీలో చూసేది. చూస్తే థియేటర్‌లోనే చూడాలిరా అని చెప్పి 15 రోజుల తర్వాత కూడా మమ్మల్ని థియేటర్‌కి తీసుకెళ్ళి 'చిరంజీవి' గారిని స్క్రీన్ మీదే చూసారు. అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది ఆ సినిమా. సో, ఇదంతా బికాస్ ఆఫ్ సోషల్ మీడియానే. అంతకన్నా ఇంకేమీ లేదు. సోషల్ మీడియా ఎంతలా వర్క్ అవుద్దంటే 1000 కోట్లు కలెక్ట్ చేసిన 'ధురంధర్' మూవీకి హీరోనైతే మార్చేసింది. ఇప్పుడు బయట నేను గాని ఏదో కేరళనో, తమిళనాడో గాని అయ్యుంటే నాకేమీ తెలిసేది కాదు. ఇప్పుడు తెలుగులో గాని 'ధురంధర్' అనే మూవీ గాని రిలీజ్ చేయకపోయుంటే
జస్ట్ నామకే వాస్తున్న రణ్వీర్ సింగ్ గారు హీరోరా, ఇంకా సినిమా ఇంపాక్ట్ అంతా అక్షయ్ ఖన్నా గారి మీదే ఉంటదేమోరా, అక్షయ్ ఖన్నా గారు ఈ మూవీకి రియల్ హీరో ఏమోరా అనుకునేవాడిని. ఇప్పుడైతే తెలుగులో తమిళ్లో అన్నిట్లో అయితే రిలీజ్ చేశారు అనుకుంటాను ఆల్మోస్ట్. సో పొరపాటుగా రిలీజ్ చేయకపోయింటే మాత్రం నేను కూడా కన్ఫామ్గా ఓన్లీ అక్షయ్ ఖన్నా గారి హీరో అనుకునేవాడిని, బికాస్ ఆఫ్ ఓన్లీ సోషల్ మీడియా అండ్ అక్షయ్ ఖన్నా గారి పిఆర్ టీమ్. మూవీ టీమ్స్ అయితే అలా అయితే తయారైపోయాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన లిటిల్ ఆర్ట్ సినిమా తీసుకోండి, ఆ లిటిల్ ఆర్ట్ సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టి దాని అంత ప్రమోట్ అయితే చేశారనమాట. ఓకే, అలాంటి చిన్న స్థాయి సినిమాలకి కంటెంట్ ఉంది, వాటికి పెద్ద మార్కెట్ లేకపోవడంతో వీళ్ళు ఇలా హెల్ప్ తీసుకున్నారు సోషల్ మీడియా అనేది, దట్స్ టోటలీ ఫైన్. కానీ అలా కాకుండా మూవీలో ఏమీ లేకుండా మీరు థియేటర్కి వెళ్ళి మూవీ చూడండి మేము నింపేస్తాం అది ఇది అని చెప్పి నాగవంశీ గారిలాగా ఫేక్ పోస్టర్లు, ఫేక్ ప్రమోషన్లు, ఫేక్ సెలబ్రేషన్లు ఇవన్నీ చేసి సోషల్ మీడియాలో హడావిడి చేసి థియేటర్స్కి ఆడియన్స్ని బలవంతంగా రంపించారంటే మాత్రం త్వరగా ఫ్లాప్ అయిపోద్ది మూవీ. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఇప్పుడు మనం బొక్కలో బొక్క సినిమా తీసాము, బొక్కలో బొక్క తీసాము, ఇప్పుడు 2 కోట్లు మన ప్రమోషన్ మీద ఖర్చు పెడదాం, మనకు 10 కోట్లు తెచ్చి పెడుతుంది ప్రమోషను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు 2 crores ప్రమోషన్కి ఇన్వెస్ట్ చేసావంటే హ్యూజ్ ప్రమోషన్ జరుగుతాయి, చాలా సీదా ప్రమోషన్స్ కాదు, హ్యూజ్ అంటే హ్యూజ్ ప్రమోషన్స్ జరుగుతాయి. అంత ప్రమోషన్ జరిగినప్పుడు సినిమా ఎంత బొక్కనా సరే 10 కోట్లు అది ఈజీగా వస్తాయి. 2 కోట్లు ప్రమోషన్ పోయినా 8 crore ప్రాఫిట్సే మిగులుతుంది వాళ్ళకి. సో ఆ మైండ్ సెట్తో అయితే ప్రొడ్యూసర్స్ అందరూ ఉన్నారనమాట. ఇప్పుడు దురంధర్ మూవీ కూడా సేమ్ అలానే అయింది. అక్షయ్ ఖన్నా గారిని ఫేస్ చేసి ఇలా మన రణ్వీర్ సింగ్ గారిని, సంజయ్ దత్ గారిని వీళ్ళందరినీ సైడ్ యాక్టర్స్ చేసేసి ఏదో అయితే ట్రై చేశారు. నిజంగా చెప్తున్నాను, ఈ మూవీ నాకు డైరెక్టర్ కూడా ఎవరో తెలియదు. రీసెంట్గా మొన్న నేను డైరెక్టర్ పేరు చూసే వరకు ఓకే ఈ మూవీకి ఆదిత్య ధార్ గారు డైరెక్టరా, ఇంతకుముందు యూఆర్ఎస్ సర్జికల్ స్ట్రైక్ తీశారా అని చెప్పి నాకు పూర్తిగా ఐడియానే లేదు. కానీ మనం ఇప్పుడు తెలుగు సినిమాలు ఎలా లేపుతారు తెలుసా, బాహుబలి 2 అయితే హిట్ అయింది కదా, దాంట్లో రాజమౌళి గారికి ఎంత పేరు వచ్చిందో, ప్రభాస్ గారికి ఎంత పేరు వచ్చిందో మనందరికీ తెలుసు. పుష్ప 2 రిలీజ్ అయితే కూడా అంతే, సుకుమార్ గారికి ఎంత పేరు వచ్చిందో, అల్లు అర్జున్ గారికి ఎంత పేరు వచ్చిందో మనందరికీ తెలుసు. మన తెలుగులో ఉండే గొప్పతనం అదే, ఒక సినిమా హిట్ అయిందా యాక్టర్తో పాటు డైరెక్టర్ని కూడా లేపుతారు, మ్యూజిక్ బాగుంటే మ్యూజిక్ డైరెక్టర్ని కూడా లేపుతారు. కానీ బయట ఇండస్ట్రీస్ అలా ఉండవు అనమాట. సోషల్ మీడియాని ఎలా అంటే అలా వాడుకుంటారు, చాలా దారుణంగా వాడుకుంటారు. అంటే వాళ్ళని ఎవరైతే అనుకుంటారో వాళ్ళనే లేపుతారు, ఒకే ఒక మనిషిని లేపుతారు సినిమాలో, మొత్తం అందరి మీద అయితే కాన్సన్ట్రేషన్ చేయరు. సో ఇప్పుడు ఏమైపోతుందంటే కొత్త యాక్టర్స్కి అందులో రావాలని ఇంట్రెస్ట్ అయితే పోతుంది అనమాట. వాళ్ళు ఎంత కష్టపడ్డా సరే వాళ్ళకి కానీ గుర్తింపు దొరకకపోతే అది చాలా చాలా బాధగా ఉంటుంది. సో అక్షయ్ ఖన్నా గారు అలా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే దురంధర్ టీం వాళ్ళ ఐడియా ఇది, అక్షయ్ ఖన్నా గారు కూడా ఏమనుకోలేము. అక్షయ్ ఖన్నా గారు ఇదే ఛాన్స్ అనుకుని ఆయన అయితే రెచ్చిపోయాడు అనమాట. ఇదంతా కూడా జరిగింది బికాస్ ఆఫ్ సోషల్ మీడియానే. సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది ఎంత గట్టిగా ఉందో మన వాళ్ళ మీద మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం తెల్లారులేసి సాయంకాలం వరకు ఫోన్లోనే చూస్తూ ఉంటాం. ఒకప్పుడు అంటే టీవీలో న్యూస్ పేపర్లు ఉండేవి, ఇప్పుడు టీవీలో న్యూస్ పేపర్లు కూడా కాదు, మీమ్ పేజెస్, ఇంకా న్యూస్ పేజెస్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ట్విట్టర్ ఇవే శాసిస్తున్నాయి అనమాట. సో మనం ఏం చెప్పలేము, సోషల్ మీడియాలో సినిమా హిట్ అంటే హిట్, ఫ్లాప్ అంటే ఫ్లాప్. ఇప్పుడు నీకు సినిమా నచ్చలేదు, బయటకు వచ్చే సినిమా నాకు నచ్చలేదురా అని చెప్పావు, 100 మీమ్ పేజ్ వల్ల సినిమా బాగుంది, తోపు తురుంగా ఉందని చెప్పి సినిమా అయితే పోస్ట్ చేశారు. సినిమాకి కలెక్షన్స్ మంచిగా వస్తున్నాయి వాళ్ళు చేసిన ఫేక్ ప్రమోషన్స్ వల్ల. నువ్వు బయటకు వచ్చి ఇలా చెప్పడం ఏమైపోతుంది, నీ ఫ్రెండ్సే నేను క్యాన్సిల్ చేస్తారు, అసలు టేస్ట్ లేదురా, ఏమీ లేదు, ఎంత మంచి సినిమా ఇది, దీన్ని నీకు నచ్చలేదంటావు ఏం చేదని చెప్పి నిన్ను కూడా రుద్దేస్తారు అనమాట. రుద్దేసి నీ మీద ఫేక్ సినిమాని ఓకే లాస్ట్కి నువ్వు కూడా సినిమా బాగుందిలేరా ఓకే సోపు తురుము అని చెప్పి నువ్వే ఒప్పేసుకుంటావు అనమాట. అంతలా అయితే ఈ సోషల్ మీడియా అన్నీ మన అయితే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అనమాట. సో నీకు సోషల్ మీడియా అనేది జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్, అంతేకాదు నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి కాదు, అదర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అంతకంటే కాదు. సో ఇంక నేను ఏం చెప్తున్నానంటే, మీరు ఏమన్నా సరే ఒకటి గ్రాప్ చేసుకునే ముందు మీ టేస్ట్ అనేది ఒకటి పెట్టుకోండి. వాడికి నచ్చింది నాకు నచ్చింది అని చెప్పుకునేటట్టు కాకుండా, ఆ మీమ్ పేజ్ వాడు వేసాడు బాగానే ఉంది, కాకపోతే నువ్వు సినిమా చూసాక నీ ఓన్ టేస్ట్ అంటూ ఏందో బయటకైతే చెప్పడానికి ట్రై చేయి. వాటి కోసం నీకు ట్విట్టర్ ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఇంత క్రియేట్ చేసింది. సో ఇలా మీరు ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఎవరో రియల్ హీరో ఎవరు ఫేక్ హీరో ఇవన్నీ గుర్తించి మీరు మంచి యాక్టర్స్ని అయితే బయటకు తీసుకురావాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను.